ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అతను పూర్తిగా ఎగ్జైట్‌మెంట్ కాకముందే ఈ స్ఖలనం అనేది జరిగిపోతుంది. శీఘ్ర స్ఖలనం అనేది జరుగుతుంది. సో, అది ఎలా ఉంటుంది అంటే షార్ట్ ప్లాటు అంటే మేల్ అనే అతను ఆ సెక్షువల్ సైకిల్‌ని ఎంజాయ్ చేయలేకుండా ముందే స్ఖలనం అయిపోతుంది. వెంటనే అంగం మెత్తబడిపోతుంది. సో, దీంతో ఏమవుతుందంటే అతను సెక్స్‌ని ఎంజాయ్ చేయలేడు. పార్ట్నర్ కూడా ఆ సెక్షువల్ అర్జ్‌ని రాదు. సో, వాళ్ళిద్దరూ ఆ సెక్షువల్ సైకిల్‌ని కంప్లీట్ చేయలేరు. సో, అంగస్తంభన ఉన్నా కానీ వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేయలేకపోవడం అన్నమాట. దీన్నే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. దీనికి యూజువల్లీ మనము ఎక్సర్‌సైజెస్ కొన్ని ఉంటాయి. కిగెల్స్ ఎక్సర్‌సైజ్ అని కావచ్చు, స్టాప్ అండ్ గో మెథడ్ అని కావచ్చు, ఆర్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్సైట్‌మెంట్ కావచ్చు. ఇటువన్నీ పద్ధతులు చెప్తూ ఉంటారు. బట్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈస్ నాట్ థాట్ ఈజీ టు కంట్రోల్. సో, వాళ్ళకి మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుందంటే అంగానికి డైరెక్ట్‌గా మనము మసాజింగ్ టెక్నిక్ లాగా చేస్తారు. దాంతో హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈ ప్లాటూ స్టేజ్‌ని, ఈ షార్టెస్ట్ ప్లాటూ స్టేజ్‌ని ఇంక్రీజ్ చేయడంతో వాళ్ళు ఆ సెక్షువల్ యాక్ట్ సమయాన్ని పెంచి ఈవెన్ పార్ట్నర్ కానీ, పురుషుడు గానీ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది.